ఇక ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో హత్యలు, మోసాలు, కుట్రలు చూస్తున్నామని జగన్ మండిపడ్డారు. వీళ్లే హత్యలు చేస్తారు, వీళ్లే విచారణ జరిపిస్తారని అన్నాడు. చంద్రబాబు నాయుడు తన 5 ఏళ్ల పాలనపై ఎన్నికలకు రావడం లేదని, హత్య రాజకీయాలతో వస్తున్నారని విమర్శించారు. మీరంతా కూడా సినిమాలు చూస్తూ ఉంటారనుకుంటా. మహానాయకుడు అనే సినిమా ఆయన పేరు. ఆయన పేరు దొంగల్లుడు. చేయనిది చేసినట్టుగా, చేసింది చేయనట్టుగా ఆయన ఈ మధ్యకాలంలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నాడు. మీ అందరికీ కూడా కనిపించే ఉంటాడు ఆయన. ఆయన గురించి నేను వేరే చెప్పాల్సిన పనిలా, ఆయన గారి పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గారి గుణగుణాల గురించి ఒక్క లైన్ చెప్తే మీ అందరికీ డౌట్ కూడా ఉండదు. సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరు అని నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతిని చూశాం, హత్యలు చూశాం, దుర్మార్గాలు చూశాం, మోసం చూశాం. కానీ చెప్పే మాటలు మాత్రం ఎలా ఉంటాయి అనంటే, ధర్మరాజుకు ధర్మం చేయడం ఎలాగో తానే నేర్పినట్టుగా మాటలు మాట్లాడతాడు. హరిశ్చంద్రుడికి నిజాలు ఎలా చెప్పాలో తానే చెప్పినట్టుగా బిల్డప్ ఇస్తాడు మనందరికీ. మాటలు చూస్తే ఆ స్థాయిలో అబద్ధాలు చెప్పగలుగుతాడు, ఆ స్థాయిలో మోసాలు చేయగలుగుతాడు. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం ఆ స్థాయిలో ఇవాళ జరుగుతూ ఉంది. ఇటువంటి మనిషి నోట్లో 5 సంవత్సరాలు ప్రజలను అన్యాయంగా మోసం చేసిన నోట్లో నుంచి, అబద్ధాలు చెప్పిన నోట్లో నుంచి, దౌర్జన్యాలు చేసిన నోట్లో నుంచి ఈరోజు ఆయన నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటో తెలుసా? మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు మన కర్మ కొద్దీ మన జీవితాలు ఆయన చేతుల్లో పెట్టాం. పెట్టిన తర్వాత మన జీవితాలు బాగుపడ్డాయా అని అడుగుతా ఉన్నారు మీ అందరినీ కూడా. ఇటువంటి వ్యక్తి ఈరోజు మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటా ఉన్నాడు.